ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సిట్ దర్యాప్తు తీరు టీవీ సీరియల్ను తలపిస్తుందని, కార్తీక దీపం సీరియల్ ముగిసినా ఈ విచారణ మాత్రం ముగియడం లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు. విచారణకు హాజరై తన ఫోన్ ట్యాప్ అవుతుందో లేదో అధికారులను అడుగుతానని ఆయన స్పష్టం చేశారు. ఏం లేదు, ఈ హౌల పనులు బంద్ చేయమని చెప్తున్నా. ఎందుకంటే రేపు ఇదే అధికారులు ఎవరైతే ఈ రోజు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారో వాళ్ళకు కూడా తెలుసు. ఇవాళ నేను అడుగుతాను, మీరు ఈ రోజు మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయడం లేదా? నేను చెప్పడం కాదు ఇది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఒక మంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొంతమంది జర్నలిస్టులతో మాట్లాడుతూ మా ఫోన్లు మాట్లాడలేకపోతున్నాం, మేము మా ఫోన్లు వింటున్నారు అంటే ఆ జర్నలిస్ట్ గారు ఒక కథనం రాసినారు. ఇంతవరకు ప్రభుత్వం దాన్ని ఖండించిందా? పోలీసు వాళ్ళు ఖండించారా? ఇవాళ మంత్రుల ఫోన్లు వినడం లేదా? ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ఈ రాష్ట్రంలో ఇవాళ ట్యాప్ కావడం లేదా? బ్రదర్, నేనేమంటున్నా అంటే వాళ్ళకు కూడా తెలుసు, పోలీసు వాళ్ళకు కూడా, ఇది కేవలం వాళ్ళు బలి పశువులు అయ్యే ఒక కార్యక్రమం. రాజకీయ క్రీడలో ముగ్గురు మంత్రుల మధ్యన పంచాయతీ, ముఖ్యమంత్రికి ముగ్గురు మంత్రుల మధ్యన వాటాల పంచాయతీ. బలైంది ఎవరు? ముగ్గురు జర్నలిస్టులు. అసలు వాళ్ళందరూ బాగానే ఉన్నారు. అసలు కథ ఏంది? కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు, అంతర్గత పోరులో ముగ్గురు మంత్రుల మధ్యన వాటాల పంచాయతీలో ముగ్గురు జర్నలిస్టులు బలి. అదే పద్ధతుల్లో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఈ దిక్కుమాలిన రాజకీయ క్రీడలో, ఈ వికృతమైన క్రీడలో రేపు బలు పశువులు అయ్యేది అధికారులు. సిట్ అంటే ఏముంటది బ్రదర్? సిట్ అంటే సిట్టు, రేవంత్ రెడ్డి గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. అది సిట్టు కాదు, పిట్టు కాదు. తెలుగులో ఆ సీరియల్ వస్తుంది కార్తీక దీపం అని, అది ఒడవది తెగది. ఇది కూడా గంతే. 2 ఏళ్ల కింద రేవంత్ రెడ్డి పాపం పరిపాలన రాదు, చేత కాదు, అసమర్థుడు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే తెలివి లేదు. 420 హామీలు ఇచ్చి అడ్డగోలు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అమలు చేయకుండా 6 గ్యారెంటీలు, 420 హామీలు, ఏదో ఒక రూపంలో అటెన్షన్ డైవర్షన్ గేమ్లు ఆడాలి. అందులో భాగంగా కొన్ని రోజులు కాళేశ్వరం కుంభకోణం అని కొన్ని రోజులు డ్రామా, తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు డ్రామా, అట్లాగే కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అని డ్రామా, కొన్ని రోజులు ఫార్ములా ఈ అని కొన్ని రోజులు డ్రామా. ఈ 2 ఏళ్లు ఈ డ్రామాలు, క్రైమ్ కథా చిత్రాలు, హారర్ చిత్రాలు తప్ప రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సాధించింది, ప్రజలకు ఇచ్చింది ఏమైనా ఉందా? జిల్లాలను ఏదో మేమేదో గతంలో అశాస్త్రీయంగా చేసినామంట. అందుకే జిల్లాల కోసం, జిల్లాల మరి ఏర్పాటు పైన అధ్యయనం చేయడానికి రిటైర్డ్ జడ్జి గారి నేతృత్వంలో ఏదో కమిషన్ వేస్తున్నామని చెప్పి వారు చెప్తా ఉన్నారు. దీని వెనకాల ఉన్న ఎజెండా స్పష్టంగా కనబడతా ఉంది. కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలన్నిటినీ రద్దు చేయాలి అనే ఆలోచన కనబడతా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గాని, పెద్దపల్లి జిల్లా గాని, జగిత్యాల జిల్లా గాని, ఉమ్మడి కరీంనగర్లో ఏర్పాటు చేసిన 3 కొత్త జిల్లాలని కూడా రద్దు చేయాలనే కుట్ర ఈ ప్రభుత్వం చేస్తున్నట్టుగా మాకు అర్థమవుతున్నది. దాంతోపాటు జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా తప్పించుకోవాలనే ఒక ఎత్తుగడ కూడా ఈ కమిషన్ ఏర్పాటు వెనకాల ఉన్నట్టుగా మాకు అర్థమవుతా ఉంది. మున్సిపల్ ఎన్నికలకు మా పార్టీ సర్వసన్నద్ధంగా ఉంది. బ్రహ్మాండంగా ప్రతి మున్సిపాలిటీకి ఒక ఇన్ఛార్జిని కూడా పార్టీ పరంగా వేసుకోబోతా ఉన్నాం. సీనియర్ నాయకులను బాధ్యులుగా పెట్టుకున్నాం. గ్రామాల నుంచి, మండలాల నుంచి కూడా ఇప్పటికే ప్రతి వార్డుకు కూడా ఇన్ఛార్జీలు వేసుకున్నాం. సర్వసన్నద్ధంగా పార్టీ ఉన్నది. అన్ని రకాలుగా కూడా మరి ముందుకు పోతాము. తప్పకుండా మంచి విజయం సాధిస్తామనే ఆశాభావంతో ఉన్నామని తెలియజేస్తూ నా డిమాండ్